హైదరాబాద్ వేగన్ ఫెస్టివల్ జీవహింస లేకుండా తయారు చేసే తిండి పదార్థాలకి ఒక వేదికనిచ్చింది. అది ఐస్ క్రీమ్ కావచ్చు, కాఫీ కావచ్చు, బేకరీ ఐటెమ్‌లు కావచ్చు, మిల్లెట్‌తో చేసిన తిండి పదార్థాలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ మనకి లభ్యమయ్యాయి. అదేవిధంగా మనకి కాస్మోటిక్స్‌ని కూడా జీవహింస లేకుండా ఏ విధంగా తయారు చేయొచ్చు అన్నది ఇక్కడ తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోయారు. ఇది హింస లేని ఒక అద్భుత ప్రపంచం. మానవ లోకానికి స్వాగతం. మా నవలోకానికి స్వాగతం. మా లోకానికి స్వాగతం. పెద్ద పెద్ద వేడుకలు జరిగినా, ఉత్సవాలు జరిగినా అక్కడ విందులు, వినోదాలు సామాన్యంగా ఉంటాయి. అంతమందికి విందు పెట్టాలన్నా, ఏమైనా తినే ఆహారం ఇవ్వాలన్నా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఎక్కువగా ప్లాస్టిక్ ప్లేట్లు కానీ, ప్లాస్టిక్ గ్లాసులు కానీ వాడుతున్నారు. వేడుక అయిపోయాక అక్కడ ఒక పెద్ద చెత్త కుప్ప తయారవుతుంది. మనం వేడుకలు చేసుకునేది, విందులు చేసుకునే పద్ధతి ఇదేనా? దానికి వేరే సమాధానం లేదా? అన్నది చాలా జటిలమైన ప్రశ్న. ముఖ్యంగా పెద్ద పెద్ద పట్టణాల్లో ఇలాంటి ఉత్సవాలు తరచూ జరుగుతూ ఉంటాయి. పల్లెటూళ్ళలో కూడా అవుతూ ఉంటాయి. ఆ ఉత్సవాలు అయిన వెంటనే వచ్చే చెత్తకి మనం ఏం చేస్తాము? దానికి ఏమైనా పరిష్కారం ఉందా? ఆ పరిష్కారం శోధించే క్రమంలో చైతన్య గారు ఒక కొత్త ప్రయోగం చేస్తున్నారు. దాని గురించి చెప్పి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మీ పరిచయం చేసుకుంటారా? సార్. నా పేరు చైతన్య సార్. నేను ఒక పర్యావరణ శాస్త్రవేత్తని. నేను 15 సంవత్సరాల అనుభవం ఉంది పర్యావరణ రిలేటెడ్ స్టడీస్. రీసెంట్గా నేను రీగ్రీన్ బయోటెక్ అనే ఫిల్మ్ స్టార్ట్ చేశాను. ప్లాస్టిక్ పైన ఆల్టర్నేటివ్స్ తీసుకురావాలనేసి. ప్రస్తుతానికి ఉన్న ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను జనాలకు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. ఆ ఉద్దేశంతో అరేకా ప్లేట్స్, ఇది డిస్పోజల్ అండి. అరేకా ప్లేట్స్ అరేకా ఆకులతో తయారు చేసింది. ఇది భోజనం చేసిన తర్వాత పడేయచ్చు. ఇది పర్యావరణానికి ఏమాత్రం హానికరం కాదు. పశువుల ఆహారంగా కూడా తినచ్చు. అలాగే ఇది టీ కప్స్ అండి. ఇందులో కూడా ఏమాత్రం ప్లాస్టిక్ ఉండదు. ఇది కార్న్ తో తయారైంది. ఇది చూడడానికి థర్మోకోల్ తోటి చేసినట్టుంది, కానీ ఇది కార్న్ తోటి కాదు, ఇది కార్న్ తో చేసింది. అలాగే ఈ ప్లేట్ వచ్చేసి, ఈ గ్లాస్ వచ్చేసి రైస్ హస్క్ తో తయారు చేసింది. ఇది కూడా ఏమాత్రం పర్యావరణానికి హానికరం కాదు. ఇది మన మొక్కలకు కూడా మెన్యూర్ లాగా వేయొచ్చు. అలాగే మన క్యాటిల్ ఫీల్డ్ లాగా, అంటే ఆవులకు కూడా మనం దానాలాగా పెట్టొచ్చు దీనిని. ఇంకా మా దగ్గర ఇంకా ఉన్న ప్రొడక్ట్స్ అండి. ఇది వచ్చేసి బ్రష్. పొద్దున్న లేవగానే మనం ప్లాస్టిక్ పట్టుకోకుండా, ఇది 100% ఆర్గానిక్. ఈ బ్రెజిల్స్ కూడా ఆర్గానిక్ అనమాట. ప్లాంట్ బేస్డ్ ఆయిల్తో తయారు చేసింది ఇది. సో ఇది సేఫ్ టు యూజ్. ఈ బ్రెజిల్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో మార్నింగ్ మీకు ఒక మంచి ఫీల్ వస్తుంది దీంతో బ్రష్ చేసుకుంటే. ఇది వచ్చేసి రీసైకిల్ పేపర్తో తయారు చేసిన పెన్సిల్ అండి. ఇది ఇందులో సీడ్స్ ఉంటాయి. ఈ పెన్సిల్ యూజ్ చేసిన తర్వాత మనం దీన్ని ప్లాంట్ చేయొచ్చు. ఈ పెన్ కూడా అంతే. ఇందులో విత్తనాలు ఉంటాయి. దీనిపైన ఏం విత్తనాలు ఉన్నాయి అనేది కూడా దీనిపైన రాసి ఉంటుంది. లేడీ ఫింగర్, బెండకాయ చెట్లు వచ్చేస్తాయండి. సో పిల్లలతో చేపిస్తే వాళ్ళు ఎగ్జైట్గా ఫీల్ అయిపోతారు. మామూలు పెన్సిల్ బదులు దీన్ని వాడితే పర్యావరణం. ఇది పెన్, ఇది స్పినాచ్. ఇందులో పాలకూర విత్తనాలు ఉంటాయి. వాడిన తర్వాత మనం దీన్ని ప్లాంట్ చేస్తే పాలకూర చెట్లు వచ్చేస్తాయి. సో ఇవి అన్ని ప్రస్తుతానికి ఉన్న ప్రోడక్ట్స్. ఇవేవో చాలా చూడడానికి. వీటి గురించి కూడా చెప్తారు. ఇది బగాస్, చెరుకు పంచదార చేసిన తర్వాత ఏదైతే మిగిలిపోతుందో బగాస్ అనే ప్రోడక్ట్, దాంతో తయారు చేసింది. సో ఇది ఫుడ్ కంటైనర్ లాగా వాడుకోవచ్చు. ఇది హోటల్స్ లో ప్యాకింగ్ కి బాగుంటుంది. మనం ఏదైనా ఫంక్షన్స్ లో మిగిలిపోయింది ప్యాక్ చేసుకోవడానికి బాగుంటుంది. ప్రయాణం చేసినప్పుడు ప్యాక్ చేసుకోవడానికి చాలా చాలా అనువుగా ఉంటుంది. ఇది ఎకో ఫ్రెండ్లీ. ఇందులో ప్లాస్టిక్ అనేది ఉండదు. పర్యావరణానికి వేడి వస్తువులు సాంబార్ లాంటివి వేస్తే ఉంటాయా? ఉంటాయండి. కాకపోతే 6 గంటలే ఉంటాయి. వెంటనే యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో ఇన్ని రకాల వస్తువులు మీరు ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఇవన్నీ నేను డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ నుంచి దిగి తీసుకొస్తానండి. అప్పుడే నేను తక్కువ ధరలకు ఇవ్వగలుగుతాను. అంటే ఏ రాజ్యాల నుంచి? ఆంధ్రప్రదేశ్ నుంచా వేరే చోట? ఇవి వచ్చేసి బెంగళూరు నుంచి వస్తాయండి, తుమ్కూరు. ఈ బ్రషెస్ వచ్చేసి ఇది రాజస్థాన్ నుంచి వస్తున్నాయండి. ఇవి వచ్చేసి మన హైదరాబాద్లోనే తయారవుతున్నాయి. ఇవి కేరళ నుంచి వస్తున్నాయండి నా దగ్గరికి. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి వస్తున్నాయి. భారతదేశంలో రకరకాల ప్రాంతాల్లో ఎక్కడ తయారవుతున్నాయి అక్కడ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ వసూలు చౌకగా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అవునండి. ఎప్పుడు మొదలు పెట్టారు ఇదంతా? మీరు 6 నెలలు అయింది సార్. ఏప్రిల్లో మొదలు పెట్టాను. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. కాకపోతే జనాలకి తెలీదు. అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని ఇలా స్టాల్స్ పెట్టేసి మీలాంటి పెద్దవాళ్ళ సహకారంతో ముందుకెళ్దామని ప్రయత్నిస్తుంది. హైదరాబాద్లో వివిధ ప్రాంతాల నుంచి మన ఒకే దగ్గర అవైలబుల్గా ఉండేలాగా మేము ఇవన్నీ తెప్పిస్తామండి. హైదరాబాద్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. సంప్రదించవలసిన నెంబర్ 9985262780. చైతన్య గారు చేస్తున్న ఈ ప్రయోగం మూలంగా, ఈ కొత్త వస్తువుల్ని మార్కెట్లోకి తీసుకురావడం మూలంగా హైదరాబాద్లో ఉండే చెత్త సమస్యకి ఒక కొత్త పరిష్కారం వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. దీన్ని తెలుసుకున్న వారందరూ
చైతన్య గారి కాంటాక్ట్ నెంబర్ మా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మిమ్మల్ని ఆ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీరు సప్లై చేయగలుగుతారు. అవును, చేస్తాం. అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మనం ఇలాంటి విందులు వినోదాలు పెద్దగా పండుగలు చేసుకుంటున్నప్పుడు వాటిలో ఉపయోగిస్తున్న పళ్ళాలు ప్లాస్టిక్వి కాకుండా ఇలాంటి వస్తువులు గ్లాసులు, పళ్ళాలు, కప్పులు అన్నీ ఉన్నాయి. అవి ఉపయోగిస్తే అవి పర్యావరణానికి అనుకూలమైనవి, మనకి చెత్త సమస్య కూడా ఉండదు. ఆ రకమైన ఉపాయాన్ని అందరూ వినియోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. మీ ప్రయోగం సఫలమవ్వాలని, మీరు చేస్తున్న ఈ ప్రయత్నం మరింత ముందరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.